పట్టుకుంటుంటే చాలా మెత్తగా ఉంది. దీనినే పనస పండు అని అంటాం. పనసటికై తీసుకొస్తాడు. అశోక్ సిద్ధు అయితే పనసకాయల్ని చూపిస్తున్నారు. చూసారా గాయస్, పనసకాయలు ఎంత దగ్గరగా అయితే ఉన్నాయో. చెట్లో కొన్ని కాయలు కొన్ని పళ్ళు అయితే ఉన్నాయి. మీలో ఎంతమందికి తెలుసు పనస పండులో విటమిన్లు సి, ఏ, బి విటమిన్లు ఉంటాయని? పనసలో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. పనసలో ఉండే పొటాషియం గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. పచ్చి పనసను కూరగా వాడుకోవచ్చు. మన అశోక్ అయితే పనస పండును కోయడం కోసం చెట్టెక్కుతున్నాడు. మనకైతే హాయ్ చెప్పి పనస పండును చూపిస్తున్నాడు. పనస పండును అయితే ఈజీగా కొయ్యొచ్చంట. ఎలారా అంటే చుట్టూ తిప్పిస్తాడు. ఇదిగో మనకు వస్తుంది ఈజీగా. మనకైతే చూపిస్తున్నాడు. పనస పండు అయితే చాలా మెత్తగా అయితే ఉంది. మనకైతే ఈ పనస పండును 2 ముక్కలుగా చీరి చెట్టుపై నుంచి చూపిస్తున్నాడు. తొనలైతే పసుపు రంగులో ఉన్నాయి. పనస పండును అయితే కిందున్న సిద్ధుకి ఇస్తున్నాడు. సిద్ధు అయితే పండుని అందుకుని చూపిస్తున్నాడు. చెట్టు పైన అయితే చాలా పనస పళ్ళు అయితే ఉన్నాయి. పనస పండుని ముందుగా మన సిద్ధు అయితే తిని సూపర్ గా ఉందని చెప్పాడు. సిద్ధు అశోక్ పనస పండ్లు తిని సూపర్ గా ఉన్నాయని చెప్పారు. గాయ్స్, ఇలాంటి వీడియోస్ చూడాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.